7ంటికి లేవాల్సిన ఆనందరావు 9 అయింది ఇంకా లేవలేదేంటి? ఆనందరా ఆనందరా మాట్లాడలేదేంటి? హలో 108 ఎక్కడా? ఇక్కడే సార్. ఎప్పుడు నాకు ఆనందరావు ఇబ్బంది పెట్టలా, నేనే ఆనందరావుని ఇబ్బంది పెట్టా. నీ ఆత్మకి శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఆనందరావు. ఒక్క నిమిషం. అందరు వట్టి చేతులతో వెళ్తారు, నా ఆనందరావు మాత్రం వట్టి చేతులతో వెళ్ళడానికి లేదు. బెడ్రూమ్ లో ఉండాల్సి స్ట్రెచ్చర్ మీద ఉన్నానంటే ఎవరా మీరు? నువ్వు చచ్చిపోయావని ఆయన ఫోన్ చేశాడు. ఆనందరావు చావలేదా? చంపేస్తాను రా మిమ్మల్ని. ఏంటి చంపేది? మేము 100 డెడ్ బాడీలు చూసాం. ఏ డెడ్ బాడీ ఇలా రివర్స్ అవ్వలేదు. నువ్వెందుకు ఇలా రివర్స్ అవుతున్నావు? ఏమైందండి? నేను పోయానని ఆ దరిద్రుడు వీళ్ళకి ఫోన్ చేశాడంట. అందుకే వీళ్ళేమో నన్ను మార్చికి తీసుకెళ్తున్నారంట. నువ్వెక్కడికి వచ్చావే? నేను బాత్రూమ్ లో స్నానం చేస్తున్నానండి. ఈ గ్యాప్ లో బెడ్ మీద నుంచి ఎత్తుకొచ్చినట్టున్నారు వీళ్ళు. మీ తొక్కలో డిస్కషన్ ఏంటి? ఎందుకు నువ్వు బతుకున్నావా చచ్చావా? రేపు బతికే ఉన్నాను రా. ఆ ముక్క ఇంత ముందు చెప్పాలా? మాకెందుకు టైం వేస్ట్? మంచి వాళ్ళు అందరూ చస్తారు. ఎదవల బారు. ఏంటి విట్లాచార్య ఇది? మైండ్ ఏమన్నా దొప్పిందా నీకు? నేను పోయానని 108కి ఫోన్ చేస్తావా? అంటే ఆనందరావు నువ్వు రోజు 7ంటికి లేస్తావు కదా, 9 కూడా అయింది. ఈ టైంకి లేకపోయేసరికి నాకు భయం వేసి నేను 108కి ఫోన్ చేశాను ఆనందరావు. నిన్న నువ్వు పెట్టిన టార్చర్ కి 2 పెగ్గులు మందు వేసుకొని పడుకున్నాను రా, అందుకే లేవలేదు. నువ్వు మందు వేసుకొని పడుకున్నావు, పురుగుల మందు తాగి పడుకున్నావు, నాకేం తెలుస్తుంది ఆనందరావు? నీ భయం మీద పొందపడా పాడి కట్ట మన్ను పడా. యావండి, ఈ విట్లాచార్య దెబ్బకి నేను తెల్ల చీర కట్టుకోవాల్సి వస్తుందేమో అని భయంగా ఉందండి. ఎక్కడికైనా వెళ్ళిపోతామండి. వెళ్ళిస్తాడా? నిన్ను బస్ స్టాండ్కి వెళ్ళాడు, కాలు పెట్టుకొని లాక్కొని వచ్చాడు. వారం రోజుల్ని వర్షం ఇలా ఆపకుండా కురుస్తుంది. ఇది ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఆనందరావు ఏంటి ఈ వర్షం ఏంటి ఆనందరావు? అర్థం కావట్లేదు, భయం వేస్తుంది ఆనందరావు ఈ వర్షాన్ని చూస్తే. కదా వర్షం రావాలి అన్నా. నేనేదో బతకడానికి వర్షం రమ్మన్నాను కానీ ఈ వర్షాన్ని చూసి చంపేసేలా ఉంది ఆనందరావు. ఇప్పుడు నేనేం చేయమంటావు? ఈ వర్షాన్ని ఆపానందరావు, భయంగా ఉంది. ఆనందరావు నా బాధని అర్థం చేసుకోడు ఆనందరావు, అర్థం చేసుకోడు. వర్షపాతం వాళ్ళు అర్థం చేసుకోరు. వర్షం ఆగిపోయింది, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు వర్షం ఆగిపోయింది అని సంతోషం ఉంది, కానీ మళ్ళీ చీకటి స్టార్ట్ అయింది, బాధ స్టార్ట్ అయింది. మళ్ళీ చీకట్లో ఒక్కడో పడుకోవాలంటే భయం. ఆనందరావు ఏంటి వర్షం ఆగిపోయింది కదా? వర్షం ఆగిపోయింది ఆనందరావు, కానీ చీకటి స్టార్ట్ అయింది మళ్ళీ. చీకటి ఈ చీకట్లో ఒంటరిగా పడుకోవాలంటే నాకు భయంగా ఉంది ఆనందరావు. నేనేం చేయాలి? ఇద్దరం రా ఆనందరావు, తోడుగా ఒకరు పడుకుందాం. ఇస్తూ తోడుగా పడుకోవడానికి మన ఇద్దరమే భార్య భర్తలమా? నేను పడుకోను, నేను లోపల పడుకుంటాను. అయినా నాకు పిల్లలు లేట్ అయ్యారని బయట వాళ్ళందరూ నన్ను డౌట్ పడుతున్నారు. బీడు బారిన భూములో ఎంత వర్షం పడినా ఏం లాభం ఆనందరావు, పంటలు పండాలిగా. నువ్వు అలా అనకు ఆనందరావు, ప్లీజ్ ఆనందరావు, ఇతరం పడుకుందాం. భయంగా ఉంది ఆనందరావు. ఇదిగో నువ్వు భయపడడానికి దండం పెడతాను. ఆనందరావు నీకేమైనా ఇబ్బంది పెడుతున్నాను ఆనందరావు? లేదురా, ఒక మనిషి వల్ల నీ పేరులో ఆనందం తప్ప జీవితంలో ఆనందం ఉండదని చిన్నప్పుడే స్వామీజీ చెప్పాడు రా. కానీ అది నా పిల్ల వల్ల అనుకున్నాను, నీ వల్ల అనుకోలేదు. సరే ఆనందరావు పడుకో. ఆనందరావు ఏంటి? ఎవడో నాకు కళ్ళలో కత్తి పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఆనందరావు. నేనేం చేయాలరా? నువ్వు మేల్కో ఆనందరావు, నేను పడుకుంటా. భయం ఎంత భయంకరంగా ఉంటుందని నేను కళ్ళ కూడా ఊహించలేదురా. సర్లే ఆనందరావు, నువ్వు పడుకోవాలి. నువ్వు అన్కంఫర్ట్ గా ఏదో ఫీల్ అవుతాను, నేనే మేల్కుంటాలే. అమ్మ వాడు రాని వాడిని ఈ రోజు నేను వదలను. వచ్చా అంటే చంపేస్తానేమో అనుకుంటున్నావు. ఆనందరా లే, ఆనందరా వాడు వస్తున్నాడు. ఆనందరా ఇటు నుంచి రా, నువ్వు లే ఆనందరా, వాడిని ఎట్టి పరిస్థితి వదలను. ఆనందరా రెడీగా ఉండు. ఆనందరా నువ్వే కదా నా కల్లోకి వచ్చింది. ఆనందరావుకి నీకు తేడా తెలియదారా? నాకు ముసుగేసుకొని వచ్చింది.
నన్నే భయపెడతారు నువ్వు. ఆనందరా వాడిని చంపేసా. ఏంటి ఆనందరావు ఏడమ్మా? ఆనందరావు వాడేరా ఆనందరావు నిన్ను దరిద్రుడా. ఏమండి 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 ఇంకా పోలేదే? పోలేదా హాస్పిటల్ తీసుకెళ్ళాను. సరేనండి. ఉదయం లెగ్గానే దేవుడు ఫోటో చూస్తారు, లేకపోతే మీరు చచ్చిపోయిన తాత మామ ఫోటో చూస్తారు. ఏంట్రా ఉదయం అనేది? అరే మా తాత మా అమ్మ చచ్చిపోయారా? ఆ. చచ్చిపోయినప్పుడు ఏమొస్తుంది? నాకు దుఃఖం వస్తుంది. ఫైనల్ దుఃఖము ఏడుపు వచ్చినప్పుడు ఏం చేస్తావు? ఇదే చేస్తాను, మందాడం. టీయా కాఫీరా? టీ. నీకు? విస్కీ. ఏంట్రా నన్ను పబ్బులో ఫుల్ బిజీ అనుకుంటా నువ్వు. ఎవర్రా అమ్మాయి బ్లాక్ డ్రెస్? రోజీ అని. ఓకే ఓకే, ఏం మాట్లాడావు? నెంబర్ అడిగాను, ఇచ్చిందా? ఇచ్చింది. నాకు చెప్పరా. రాసుకో, TS07 EM 0190. ఏంటి కార్ నెంబర్ ఇచ్చింది. టైం ఎంత అయిందిరా? టైం 9:30 అయిందిరా. బాబాయ్ 9:30 10 అవడం ఇంకో అరగంట ఉంది. అరే అవునరా, అరగంటే ఉంది. ఎవడో అలారం పెట్టుకోవచ్చు కదరా, పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తారు. రండి. దీనికోసం ఆ బిల్డప్. పంచువాలిటీ లేకపోతే ఎంత లేట్ అయితే ఎంత ఫీల్ అవుతారు. అమ్మో సారీ. 10 అవడం మంతా కదా. అవునా? ఆ. నేను రెజ్యూమ్ పంపించమని పంపించావా? అదేం పంపించారా బా? సారీ రేపు పంపిస్తాను లేరా బా. ఓన్లేరా, ఫ్రెండ్సే కదా, ఏమవుతుంది. ఫ్రిడ్జ్ లో ఐస్ క్యూబ్స్ పెట్టమని పెట్టావా? పెట్టలేదురా. ఐస్ క్యూబ్స్ పెట్టావా? ఐస్ క్యూబ్స్. సారీ రా, పెట్టేస్తాను. మందు కూడా తక్కువ ఉంది, నువ్వు వెళ్ళి మందు తెచ్చుకొచ్చారా. హలో, ఏరా ఎవరు? హలో ఎవరా? భూపతిరావు. పెదనానా? మీరా? చెప్పండి. ఏం చేస్తున్నావురా? నేను నైట్ స్టడీస్. సరే ఇంటికి వస్తున్నా 10 నిమిషాల్లో. 10 నిమిషాలు ఇంటికి వస్తున్నారా? నన్ను అడుగుతావేంట్రా? అదే రండి అని చెప్తున్నా. మన పెదనాన్న వస్తున్నాడు, భూపతిరావు. బాటిల్ ఇవ్వడం సరిపోదు, రావద్దని చెప్పు. అయ్యా, ఆ. భూపతిరావు. అవును. వాడెందుకు వస్తున్నాడు ఇప్పుడు? ఏమోరా, నన్ను చూడడానికి వస్తుంటాడు. అరే ఇవన్నీ తీసి సెట్ చెయ్యి. నువ్వు మేనేజ్ చెయ్యి. వచ్చేస్తుంటున్నాడు. నువ్వేంటి ఇక్కడ? ఊరికే నువ్వు ఇంకా మారలేదా? మారిపోయానండి. అమీర్పేట నుంచి మీ రూమ్ షిఫ్ట్ అయిపోయాగా. పంచలేకు. సరే మా వాడు ఏం చేస్తున్నాడు? బావా మీ డాడీ పెద్దనా వచ్చారా? కౌసల్య సుప్రజారావు. ఏం చేస్తున్నాడు వాడు? పసుపు నీళ్ళతో ఇల్లు శుద్ధి చేస్తాను. కొంచెం తీర్థం తీసుకురా. అభిషేకం. పెదనాన్న మీరు కూడా తీర్థం కొంచెం స్ట్రాంగ్ వద్దులే. ఏంటో స్ట్రాంగ్? అంటే తులసాకులు ఎక్కువ వేసాను అంటున్నాడు. తులసాకులు ఎక్కువ వేసా. అవును, చాలా ఎక్కువ వేశాడు. భూపతిరావు, ఎరా బాగా చదువుకుంటున్నావా? అయ్యో, టాపర్ పెదనాన్న కాలేజీలో నేను. అయితే ఆన్సర్లు చెప్పు. తాజ్ మహల్ ఎక్కడుంటుందిరా? టీ పొట్లం పైన. భూపతిరావు, అరే అమ్మా. నువ్వు చెప్పరా. 3 రోజెస్ ఎక్కడుంటుందిరా? అది టీ పొట్లం పోయినాయి. ఏమండి? మన పెరట్లో ఉంది కదరా. రాస్కెల్. సరే అలసిపోయి వచ్చాను, ప్రయాణంలో రెడీ అవుతాను. సుధీర్ బాటిల్ రెడీ. ఆర్డర్ ఇచ్చిన దగ్గర కదండి 507 పైకి. అదేంటి? ఎవరాడు? ఆడు స్విగ్గీ ఆర్డర్ ఇచ్చాము, వచ్చాడు. పై ఫ్లాట్. అంతే కదా. అంతే పెదనాన్న. ఏ ఫర్ యాపిల్. భూపతిరావు. ఎవడు తలుపు కొడుతున్నాడు ఇప్పుడే. బావా ఏమందిరా? పైకి చూడు. గజపతిరావు. నానొచ్చాడా? నానిప్పుడు వచ్చాడు బ్రో. ఏదో మేనేజర్. గజపతిరావు, నువ్వు ఇంకా మావాడితో తిరుగుతున్నావా? లేదండి, మీ వాడు నాతో తిరుగుతున్నాడు. గజపతిరావు, మావాడు ఏం చేస్తున్నాడు? పాపం చదువుకుంటున్నాడండి, ఎగ్జామ్స్ కదా. గజపతిరావు
నానా నానా మీరు ఎప్పుడు వచ్చారు నానా? నాన్నగారు నానా బ్రదర్ భూపతిరావు కేశవరావు. ఎందుకు నాన్న తిరిగే చదువుతున్నావు? అయ్యో తిరిగేసిందా? చదువుతూ మర్చిపోయినా ఎటుందో కూడా. గజపతిరావు ఏంటి నాన్న కళ్ళు ఎర్రగైపోయాయి? గ్రీన్ టీ తాగానా? చదువుకోవాలి కదా. నీ కళ్ళు ఎందుకు ఎర్రగయ్యారా? రాత్రి పడుకున్నప్పుడు కళ్ళు మూసుకోవడం మర్చిపోయాను అంకుల్. సెంటర్ ఫ్రెష్ లో ఫ్రెష్ ఎక్కడ ఉంటది? మీ ఎదురుగా ఉంది నాన్న. అదేంటి? నాకన్నా ఫ్రెష్ ఎవరుంటారు నాన్న ఇక్కడ? నువ్వు చెప్పు. రిలయన్స్ ఫ్రెష్ లో ఫ్రెష్ ఎక్కడ ఉంటది? మీ ఎదురుగా ఉంది అంకుల్. నేనేమైనా ఎరిపప్పులా కనబడుతున్నానా? రిలయన్స్ ఫ్రెష్ లో ఫ్రెష్ దాని పక్కన ఉంటది కదా. మీకు ఫ్రెష్ ఎవడో తెలియదు కరెక్ట్ గా. అరే నేను పైకి పంపించిన కిందనే కదా మన room. చిట్ పేపర్ పక్కనే తగల. అది స్విగ్గీ ఆర్డర్ ఇచ్చాం. నేను స్నానం చేస్తాను. అలాగే నాన్న వెళ్ళి చేసిరండి. గజపతిరావు అమ్మో వీళ్ళిద్దరు వచ్చారు. ఇంకా మా చిన్న కేసీఆర్ వస్తే అవును భూపత్రో గజపత్రో పొరపాటు కానీ కేసరా వచ్చాడు అనుకో దోల్. హలో నీకు ఎన్నిసార్లు చెప్పాను నాకు ఈ లవ్ గివ్ పడమని చెప్పని. ఆఫ్ కోర్స్ నేను అందంగా ఉండొచ్చు బట్ నాకు ఎన్ని వద్దు. నేను చదువుకోవాలి, మా చిన్నాన్న పేరు నిలబెట్టాలి. చిన్నాన్న బాబు నన్ను క్షమించండి చిన్నాన్న. పొరపాటున ఒక అమ్మాయితో ఫోన్ లో కమలాశ్రీడు చూసావా? చూసాను ఆడికన్నా మీరే బాగా చేస్తున్నారు యాక్టింగ్. అన్నయ్య అన్నయ్య ఊర్లో పొలం పనులు చూసుకోమంటే మీరెందుకు వచ్చారు ఇక్కడికి? ఈడు చూసుకుంటాడని వచ్చానన్నయ్య. నువ్వెందుకు వచ్చారా? నువ్వు చూసుకుంటా వచ్చానన్నయ్య. వీడి పేరు సుధీర్ కదా? ఎవర్రా చెప్పింది ఆడి పేరు సుధీర్ అని? భూపతిరావు, గజపతిరావు, కేశవరావు, సుబ్బారావు. రేయ్ ఏంట్రా టాలెంట్ ఇక్కడ? టాలెంట్ చాలా పెద్ద ఉంది. చాలా పడుకుంది. ఏంటది? అది అంటే లాస్ట్ టైం నాన్న వచ్చినప్పుడు పడిపోయింది ఒక ఎంట్రుకు, గుర్తుగా ఉంచుకున్నాను. నాదే పడిపోయింది. నేను ఇంకా ఊరెళ్తాను. అమ్మయ్యా వెళ్ళిపోతున్నారా? ఇది పేరు పెద్ద పెంట అయిపోయిందిరా. బా మామూలు టార్చర్ లేదురా. రే మందు అయిపోయింది. శని గారు ఎక్కడ ఉన్నాడు ఫోన్ చేయడానికి? ఇందాల నుంచి రమ్మంటే ఇప్పుడు వస్తారా నువ్వు? ఎంతసేపు వెయిట్ చేస్తాను నీ కోసం. వచ్చినప్పుడు స్విగ్గీ అని పంపించారు ఇక్కడ కదా. వచ్చావు నువ్వు. మాకు తెలియదే. లోపల రా మందేద్దాం. ఉన్నదిరా పోరి బం బం బాటుకుందిరా నారి. అరే గజపతిరావు, అన్నయ్య వాళ్ళిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు తెలుసుకోవాలంటే నేను లేడీ గెటప్ లో వాళ్ళ ఇంటికి వెళ్తా. వాళ్ళు ఏం చేస్తారు కరెక్ట్ గా తెలుస్తుంది. మీ ఇద్దరు జంప్ ఇక్కడ దాక్కోండి. గజపతిరావు అందుకని కామేశ్వరికి ఫోన్ చేశాను. 5 నిమిషాలు కామేశ్వరి వచ్చేస్తుంది. అవునా? ఫుల్ ఎంటర్టైన్మెంట్. మామూలు కూడా వాళ్ళ మామూలు మీ వాళ్ళు కొట్టిన దెబ్బలకి అమ్మోలే ఉన్నదిరా పోరి బం బం బాటుకుందిరా నారి. లడ్డోలే ఉన్నదిరా గోరి లై లై లప్ప బుగ్గల్ది ప్యారి. ఏడుకెళ్ళి ఊడి పడ్డది మెస్సు. అరే ఫస్ట్ బ్యూటీ చంపేసేయాలి. అరే సుధీర్ నేను అమీర్పేట హాస్టల్కి వెళ్ళిపోతున్నాను రా. నన్ను అలాగే కొడతారు కానీ ముందు అని కొడితే చూడాలి అంకుల్ ప్లీజ్. ఆయన తీసుకోరా, నువ్వు కొడుకుని తీసుకోరా. రెడీ